హాయ్ సార్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్నాయి కదా, సో ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నాను? ఉండే పరిస్థితుల్లో తెలుగుదేశం రావచ్చు. సో ఎందుకు రావచ్చు అనుకుంటున్నాను? ఎందుకు రావచ్చు అంటే అధిక ధరలు, ఇసుక, ఇవన్నీ పనులన్నీ చాలా ఇదైనవి. అందరికీ పనులు లేకుండా అయిపోయినాయి. డెవలప్మెంట్ లేదు, ఉద్యోగాలు లేవు, జాబ్ క్యాలెండర్ లేదు, ఏది లేదు. ఆయన చెప్పినవన్నీ ఒకటి కూడా చేయలేదు. ఓకే. సో మనం చూసుకున్నట్టయితే ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్ కావాల్సింది పథకాల డెవలప్మెంట్. సో ఎలాంటి డెవలప్మెంట్ జరిగితే బాగుంటుంది అంటారు? ఐటీ సెక్టార్స్, ఇండస్ట్రీస్, ఉద్యోగాలు, జాబులు కావాలి. ఓకే. వర్కర్స్కి పనులు కావాలి. అలాంటి పరిశ్రమలు కొద్దిగా గట్టిగా మాట్లాడు. పథకాల వల్ల కొంతమందికి యూజ్ అవుతుంది. ఆ పథకాల వల్ల దాని నుంచి ఏం ప్రయోజనం లేదు. సో మనం ఇంకా చూసుకున్నట్టయితే జగన్ 5 ఏళ్ల పరిపాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఇంకా ఏం లేదు, జీరో. ఇంకా చూసుకున్నట్టయితే జగన్ ఆస్తుల తాకట్టుపై మీ అభిప్రాయం ఏంటి? అది మనం చెప్పలేము. సో జగన్ పథకాల కన్నా, జగన్ గారి పథకాల కన్నా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అది ఇచ్చినా కూడా దాన్ని తగ్గట్టు పరిశ్రమలు ఇంకా వేరే తీసుకొచ్చి చేయగలరు. ఓకే. భర్తీ చేయగలరు. ఉచిత పథకాలు ఎక్కువ ప్రకటించదు, దానికి తగ్గట్టు అంటే పని చేస్తారు. సో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, సో ఆయన గెలవచ్చా ఈసారి? ఎంత మెజార్టీతో గెలవచ్చు? చెప్పలేము కానీ 25-30. ఓకే. ఏపీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రాజకీయాల్లో వైఎస్ షర్మిల గారి పాత్ర ఎంతవరకు ఉండొచ్చు ఏపీలో? మనమైతే చెప్పలేము, ఎందుకంటే ఒకటే గుడి వాళ్ళే బయటకి చెప్పుకుంటుంటారు. మనం ఏం చెప్పలేము. ఒకవేళ టీడీపీ కానీ వచ్చినట్టయితే రాజధానిలో ఎన్ని ఉండొచ్చు? అందులో ఏది ఉండొచ్చు? ఒకటే ఉంచుతారు. ఏది ఉండొచ్చు? అమరావతి ఉండొచ్చు. సో మన ఆంధ్రప్రదేశ్లో బీసీ వర్గాలు అనేది ఎక్కువ. సో ఈ బీసీ వర్గాలు వైఎస్ఆర్సీపీ సైడ్ ఉండబోతున్నారా, టీడీపీ సైడ్ ఉండబోతున్నారా? రెండు పక్కల ఉన్నారు, బయటకి రావట్లేదు. 2014లో జన్మభూమి కమిటీ అని చెప్పి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. జగన్ గారు వాలంటీర్లు అని చెప్పి పెట్టారు. సో ఈ వాలంటీర్లు బాగా వర్క్ చేశారా? జన్మభూమి కమిటీ అనేది బాగుంది. బాగానే చేశారు, లేదండి. దాని గురించి ఏం చెప్పారు, వాళ్ళు బాగా చేస్తారు, వీళ్ళు బాగా చేస్తారు. దాని గురించి సమస్య కాదు. మైన్ జాబ్ క్యాలెండర్లు, వేరే వర్కర్స్కి పనులు కల్పించాలి. ఇలాంటివి వస్తే వీళ్ళు కూడా మళ్ళీ చంద్రబాబు చేస్తానన్నారు వాలంటీర్లు. సో సెంట్రల్లో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి. మనం చూసుకున్నట్టు సెంట్రల్లో బీజేపీ రావచ్చు అనుకుంటున్నారా, లేదంటే కాంగ్రెస్ ఏమైనా రావచ్చు అనుకుంటున్నారు? అక్కడైతే మనం చెప్పలేము. ఒకటి అక్కడ బీజేపీతో కలుస్తాం కాబట్టి. సో కూటమి ఎంత మెజార్టీతో గెలవచ్చు మన ఏపీలో? కూటమి బీజేపీ వల్ల బీజేపీ, టీడీపీ, జనసేన 3 కూటమి 65-70 దాకా వస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు? ఇప్పుడైతే కూటమి వచ్చిందని మేము అనుకుంటున్నాం. ఎందుకు కూటమి వచ్చిందని అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ చేసిన డ్యామేజ్ అనేది ఏదైతే ఉందో అది భారీగా ఉంది. ఓకే. మెయిన్గా నేను కన్సిడర్ చేసేది ఏంటంటే, ఇప్పుడు విద్యా దీవెన ట్రై చేస్తున్నారు. ప్రీవియస్ టీడీపీ ఉన్నప్పుడు ఆ అగ్రిమెంట్ అనేది కాలేజెస్ కాను గవర్నమెంట్కి ఉండేది. ఇప్పుడు వీళ్ళు వచ్చాక ఏం చేస్తున్నారంటే, అది అమౌంట్ ఇస్తున్నాం అని తెలియడం కోసం కేవలం స్టూడెంట్స్కి డైరెక్ట్గా వేస్తున్నారు. కొంతమంది స్టూడెంట్స్ అవసరాలు కానీ ఇట్లా తీసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఆన్ టైంకి ఫీజు కానీ క్రెడిట్ అవ్వట్లేదు. సో వాళ్ళకి ఎగ్జామ్స్ అవుతున్నారు. కొంతమంది పే చేయని పేరెంట్స్ ఉంటారు కదా, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి గ్రాడ్యుయేషన్ అయిపోయినా సరే ఆన్ టైమ్ ప్లేస్మెంట్స్ అనేవి రావట్లేదు. అసలు ప్లేస్మెంట్స్ అనేవి కంపెనీస్ అనేవి లేవు. ఎట్లాగో ఇన్ కేసు ఒకళ్ళిద్దరికి ఆపర్చునిటీ వచ్చినా సరే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. అది మెయిన్ రీజన్. ఇంకోటి ఏంటంటే సంక్షేమ పథకాలు బాగా ఎక్కువ పెట్టారు. ఇప్పుడు మాకు ఇన్కమ్ లేదు గవర్నమెంట్కి, సంక్షేమ పథకాలు ఎక్కువైనాయి. దానివల్ల మాకు అప్ అనేది ఎక్కువ పెరుగుతుంది. పర్ హెడ్ అందరికీ ఎక్కువ బర్డెన్ అవుతుంది కదా.
సో ఏపీకి ఎలాంటి డెవలప్మెంట్ జరిగితే బాగుంటుంది అంటారు? నేను ఎడ్యుకేషనల్ పరంగా అంటే ఇప్పుడు కొంత మేరకు అయితే ఇంతకుముందు నాడు నేడు అనేది అదొకటి వర్కౌట్ అయింది. ఇంకా అసలు ఇంకా వేరే ఏది అయితే నేను డెవలప్ అయింది అనుకోవట్లేదు. సో మనం చూసుకున్నట్టయితే ఏపీలో 5 ఏళ్ల జగన్ గారి పరిపాలనపై మీ అభిప్రాయం ఏంటి? వేస్ట్. వన్ వర్డ్ అంతే, వేస్ట్. వేస్ట్. సో అంతగా హత్య రాజకీయాలు ఏమీ లేదు. సో ఏపీలో ఏపీకి ఇప్పుడు జగన్ గారు ఇస్తున్న పథకాల కన్నా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పథకాలు ఇస్తారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? పథకాలు అంటే చంద్రబాబు ఉన్నప్పుడు అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ కూడా ఉంది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా. మరి ఇప్పుడు ఇన్కమ్ జనరేట్ అవ్వట్లేదు. ఓకే. సో వైఎస్ఆర్ ఉంది కదా దానికి దీనికి. సో ప్రజెంట్ ఉన్న ఈ ఏపీ పాలిటిక్స్ ఏపీ ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే ఇప్పుడు మా విలేజ్లో అయితే ఓవరాల్ ఇప్పుడు మామూలుగా అందరూ కూర్చొని మాట్లాడతారు కదా, నేను చూసినంత వరకే 80% కూడా జగన్కి వ్యతిరేకత ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఏపీ ప్రభుత్వాలు వైఎస్ షర్మిల గారి ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు రాజకీయాల్లో? ఆ ప్రభావం అయితే ఉండదు అసలు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ అనేది ఈ సపరేషన్ వల్ల కొంచెం ఏపీ ఎఫెక్ట్ పడింది. దానివల్ల కాంగ్రెస్ అనేది ఏపీలో పూర్తిగా ఓట్ బ్యాంక్ అనేది పోగొట్టుకుంది. ఇప్పుడు అటు సైడ్ నుంచి షర్మిల పోటీ చేసినా సరే పెద్ద ఇంపాక్ట్ ఉండదు. మేబీ ఉంటే ఆ కడపలో వాళ్ళ దగ్గర ఏమైనా ఉండొచ్చు ఇంపాక్ట్. ఎందుకంటే బిగ్ ఫ్యామిలీ అటు నుంచి వచ్చింది కాబట్టి కొంతమంది అటు ఉంటారు, కొంతమంది ఇటు ఉంటారు కాబట్టి మేబీ అక్కడ నుండి ఎఫెక్ట్, ఇంకా వేరే అక్కడ ఉండదు. సో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కదా, ఆయన ఈసారి గెలవచ్చా? గెలుస్తాడన్న. ఎందుకంటే ప్రీవియస్ భీమవరంలో అక్కడ ఓడిపోయినప్పుడు చాలా మంది ఏమనుకున్నారంటే ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడు అనే ఒక అతను ఎక్కడి నుంచి పోటీ చేస్తానంటే ఆ నియోజకవర్గం ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉంటుంది ఎవరైనా సరే. సో ఇప్పుడు పిఠాపురం అనేది దానికి రిలీజియస్ ప్లేస్ కాబట్టి సో అక్కడ మోడీ గారి ఇది వాళ్ళు కొంచెం డెవలప్మెంట్ చేస్తారని చెప్పి హామీ ఇచ్చారు. సో వాళ్ళకు యూజ్ కాబట్టి వాళ్ళు గెలిపించుకుంటారు, గెలిపించుకోకపోతే వాళ్ళకే లాస్. ఒకవేళ టీడీపీ కానీ గవర్నమెంట్ ఫామ్ అయితే ఎన్ని రాజధానులు ఉండొచ్చు, అందులో ఏవి ఉండొచ్చు? ఒకటే. ఏది ఉండొచ్చు? అమరావతి. సో 2014లో జన్మభూమి కమిటీ అని చెప్పి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజెంట్ జగన్ గారు వాలంటీర్లు అని చెప్పి పెట్టారు. సో ఈ జన్మభూమి కమిటీ బాగా వర్క్ చేస్తారా, వాలంటీర్లు బాగా వర్క్ చేస్తారా? ఇప్పుడు నేను వాలంటీర్ అనేది వాళ్ళ ప్రైవేట్ సైనింగ్ అని నేను గుర్తిస్తాను. ప్రైవేట్ సైనింగ్ అంతే, అంతే నుంచి ఏమీ లేదు. ఎవరు బాగా వర్క్ చేశారు? ఆబ్వియస్లీ నేనైతే టీడీపీ గుర్తిస్తాను. ఓకే. జన్మభూమి కమిటీ చూసినంత వరకు అయితే టీడీపీ. సో మనం చూసుకున్నట్లయితే సెంట్రల్లో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి సెంట్రల్లో బీజేపీ రావచ్చా ఈసారి మళ్ళీ, లేదంటే కాంగ్రెస్ రావచ్చు? డౌట్ లేదన్నా బీజేపీ. ఎందుకు బీజేపీ రావచ్చు? బీజేపీ అనేది ఎక్కువ నేను చూసిన సరౌండింగ్స్, నేను చూసిన దాన్ని బట్టి అయితే నాకు బీజేపీ అనిపించింది. అంతకు మించి ఎంత మెజారిటీతో రావచ్చు? నేను 350 to 400 ఆ మీడియంలో వస్తున్నాను. థ్యాంక్ యూ.